బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. క్రిందటిసారి అక్కడ అంటే ఈ దఫా ఏ ఎగ్జిట్ పోల్ కూడా అక్కడ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ బెంగాల్లో కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ విఫలమైన. ఒకటి ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది ఆయా రాష్ట్రాల్లో చాలా బలంగా జరిగింది అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అందులో ప్రధానమైనటువంటిది బెంగాల్లో జరిగినటువంటి అంశం ఏంటి, క్రిందటిసారి 18 స్థానాలు గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆధిక్యం తృణమూలదైనా అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి. ఈ దఫా బెంగాల్లో 2/3 బీజేపీకి వస్తుంది అనుకుంటే అది కాస్త రివర్సు. అదే బీజేపీ విజయంలో పెద్దదైనటువంటి దెబ్బతీస్తున్నటువంటి పాత్ర అని చెప్పాలా. టోటల్గా బెంగాల్లోకి వచ్చేటప్పటికి తృణమూల్ కాంగ్రెస్ 32 స్థానాలతో మమతా బెనర్జీ మరింత దూకుడుగా ముందుకెళ్తుంటే భారతీయ జనతా పార్టీ 10-11 స్థానాల దగ్గర సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 10 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలుస్తూ ఉండటం అన్నటువంటిది అక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే తృణమూల్తో లాలూచీ పడ్డటువంటిది కాంగ్రెస్ పార్టీ 1 సీట్ గెలుచుకుంటుంటే బీజేపీ 10 స్థానాలకు పరిమితం అవుతుంది 18 నుండి. ఇది కాస్త బీజేపీ విజయంలో ఎన్డీఏ విజయానికి అతిపెద్దదైనటువంటి దెబ్బ అయింది.